హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనము ఒక సింపుల్ బేసిక్ టెస్ట్ కేసెస్ అనేది అయితే రాసుకున్నాము. అండ్ ఆ తర్వాత మనము ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత ఆ టెస్ట్ కేసెస్కి మనము డేటా అనేదైతే పాస్ చేశాము. ఇప్పుడు మనం మాకిటో ఏ విధంగా యూజ్ చేయాలి, ఏంటి అసలు అనేది అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోస్‌లో 2 ప్యాకేజెస్‌లో ఒకటి బిజినెస్ ఐఎంపీఎల్ టెస్ట్ క్లాస్‌లో బేసిక్ టెస్ట్ కేసెస్ రాసాము. డైరెక్ట్‌గా వాల్యూస్ అనేదైతే పాస్ చేసి. అండ్ నెక్స్ట్ మనము com.testing.some డేటా సర్వీస్ టెస్ట్ అనే ప్యాకేజ్‌లో మనము బిజినెస్ ఐఎంపీఎల్ స్టబ్ టెస్ట్ అనేసి రాసాము. అందులో మనము క్రియేట్ చేసుకున్న ఇంటర్ఫేస్‌లో ఉన్న అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్‌ని మనం ఇక్కడ క్లాసెస్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ అనేదైతే చేశాము. ఇక్కడ చూపిస్తాను మీకు. మనము ఈ క్లాస్‌లో ఇక్కడ చూసుకోవచ్చు, డిఫరెంట్ టెస్ట్ కేసెస్‌కి డిఫరెంట్ క్లాస్ క్రియేట్ చేసుకొని అండ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి అండ్ సమ్ డేటా సర్వీస్ అనే ఇంటర్ఫేస్‌ని యాడ్ చేసుకొని ఈ సమ్ డేటా సర్వీస్ అనే ఇంటర్ఫేస్‌లో అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్‌ని మనము ఓవర్ రైట్ చేసుకున్నాము. ఈ విధంగా మనకు 3 టెస్ట్ కేసెస్ రాసుకోవడానికి 3 క్లాసెస్ అనేదైతే ఇంప్లిమెంట్ చేశాము. అండ్ ఇప్పుడు మాకిటో యూజ్ చేసి మనము ఈ 3 ఇంప్లిమెంటేషన్ క్లాస్‌ని మనం తీసేసి మాకిటో ఏ విధంగా యూజ్ చేయాలి? ఇలా ప్రతి టెస్ట్ కేస్‌కి ప్రతి క్లాస్ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కాంప్లికేట్ అయితే అయితది. అందుకనేసి మనకు మాకిటో ఫ్రేమ్‌వర్క్ అనేదైతే యూజ్ చేస్తాము. ఇప్పుడు సింపుల్‌గా నేను మాకిటో ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేశాను. యూజింగ్ మాకిటో అనే ప్యాకేజ్ క్రియేట్ చేశాను. అందులో బిజినెస్ ఐఎంపీఎల్ మాక్ టెస్ట్ అనేదైతే క్రియేట్ చేశాను. మనము ఈ ప్యాకేజ్‌లో చూసుకున్నట్లయితే మనము డిఫరెంట్ ఐఎంపీఎల్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఆ క్లాసెస్‌ని ఏ టెస్ట్ కేసెస్‌కి ఏ క్లాస్ కావాలనేది ఇంప్లిమెంట్ క్లాస్ ఏది కావాలనేదైతే సెట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత మనము బిజినెస్ డాట్ అదే ఏ ఆబ్జెక్ట్ మనకు బిజినెస్ ఐఎంపీఎల్ అనే క్లాస్‌లో మనకు లాజిక్ అనేది ఉంది కదా! ఆ లాజిక్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనే దానికి మనం టెస్ట్ కేసెస్ రాస్తున్నాం కాబట్టి, దాన్ని మనము ఆ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నాము. 3 టెస్ట్ కేసెస్ అదే విధంగా జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు సమ్ బేసిక్ అంటే కాలిక్యులేట్ సమ్ డేటా సర్వీస్ బేసిక్ అనే మెథడ్‌లో మనం సమ్ వాల్యూస్ అనేదైతే రిటర్న్ వాల్యూస్ అంటే అర్రే వాల్యూస్ పాస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎంప్టీ వాల్యూస్. తర్వాత 1 వాల్యూ అనేదైతే పాస్ చేస్తున్నాము. ఆ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఈ డిఫరెంట్ టెస్ట్ కేసెస్‌కి యాడ్ చేశాము. అంటే సెట్ చేశాము. ఇక్కడ చూడండి, బిజినెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వేరియబుల్ నేమ్‌తో సెట్ సమ్ డేటా సర్వీస్ అనే సెట్ చేసి ఆ క్లాసెస్‌ని ఇంప్లిమెంట్ చేసిన క్లాసెస్‌ని ఇక్కడ యాడ్ చేశాము. సమ్ డేటా సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఇక్కడ ఒకటి యాడ్ చేశాము. అండ్ ఎంప్టీ క్లాస్‌లో ఉన్న ఇంప్లిమెంట్ చేసిన క్లాస్‌ని మనము సెకండ్ టెస్ట్ కేస్‌కి యాడ్ చేశాము. అండ్ 1 వాల్యూ ఇంప్లిమెంటేషన్ క్లాస్‌ని థర్డ్ టెస్ట్ కేస్‌కి యాడ్ చేశాము. ఈ విధంగా రాసుకుంటూ ఉంటే మనకు ప్రోగ్రామింగ్ అంటే రియల్ టైమ్‌లో చాలా కాంప్లికేటెడ్ అనేదైతే అయితది. కాబట్టి మనకు మాకిటో ఫ్రేమ్‌వర్క్ అనేదైతే వచ్చింది. వీటిని మనకు ఓవర్‌కమ్ చేయడానికి మాకిటో అనేదైతే యూజ్ చేస్తాము. ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేశాము. ఈ క్లాస్‌లో ఒక్కొక్క టెస్ట్ కేసెస్‌కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేశాము. అండ్ ఆ తర్వాత సెట్ చేయడానికి ఏ క్లాస్ ఇంప్లిమెంటేషనో అది సెట్ చేశాము. ఈ విధంగా మనం ప్రతి టెస్ట్ కేసెస్‌కి రాసుకోకుండా మాకిటోలో ఇక్కడ సింపుల్‌గా మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. ఎక్స్టెండ్ విత్ మాకిటో ఎక్స్‌టెన్షన్ డాట్ క్లాస్ అనేది ఇక్కడ యాంటేషన్ ఇచ్చేసి మనం మాకిటో ఎక్స్‌టెన్షన్ అనేది క్లాస్‌ని ఇక్కడ యాడ్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ మెథడ్స్ అంటే సేమ్ టెస్ట్ క్లాసెస్‌కే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేయకుండా బిజినెస్ ఐఎంపీఎల్ అనే ఆబ్జెక్ట్ మనం ప్రీవియస్ ఎస్ఆర్‌సి మెయిన్ జావాలో మనము ఒక ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. బిజినెస్ ఐఎంపీఎల్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఒక క్లాస్‌లో మెథడ్ అనేదైతే లాజిక్స్ రాసుకున్నాం కదా! ఈ లాజిక్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనే దానికే మనం టెస్ట్ కేసెస్ అనేది చెక్ చేస్తున్నాం. ఫస్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ క్లాస్ అనేది మనం అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఈ క్లాస్‌లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం మాకిటో ఉంది కాబట్టి ఇంజెక్ట్ మార్క్స్ అనే యాంటేషన్ యూజ్ చేసి వేరియబుల్ లాగా క్రియేట్ చేసి ఈ యాంటేషన్ అనేదైతే యూజ్ చేశాను. అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసి ఉంటది. ఈ మాకిటో అనేది. తర్వాత మనము ఏ డేటా సర్వీస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ ప్రీవియస్ వీడియోస్‌లో చూసుకున్నట్లయితే ప్రతి టెస్ట్ క్లాస్‌కి మనము 3 డేటా సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ క్రియేట్ చేసి ఓవర్ రైడ్ అనేదైతే చేశాము ఆ మెథడ్‌ని. అదే విధంగా మనము ఈ క్లాస్‌లో మనము సింపుల్‌గా మాక్ అనేది క్రియేట్ చేసి సమ్ డేటా సర్వీస్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాము. ఈ మాక్ అనే యాంటేషన్ యూజ్ చేసి
మనము ఏదైతే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నామో ఎస్ఆర్సి మెయిన్ జావాలో ఏదైతే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నామో సమ్ డేటా సర్వీస్ అనే ఇంటర్ఫేస్ని మనము ఈ క్లాస్లో మాక్ అనే ఆంటేషన్తో యాడ్ చేసుకున్నాము వేరియబుల్ లాగా. అంటే మనకు ఏది కావాలన్నా మనకు ఆటోమేటిక్గా లైక్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో మనము ప్రతి ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఓవర్ రైడ్ అనేదైతే చేసి లాజిక్ అనేదైతే రాసుకున్నాము. ఈ విధంగా రాసుకోకుండానే మనకు @మాక్ అనే యాంటేషన్ క్రియేట్ చేసుకొని సమ్ డేటా సర్వీస్ అనే ఇంటర్ఫేస్ని వేరియబుల్ లాగా క్రియేట్ చేసుకున్నాము. అప్పుడు మనకు మాకిటో అనేది మనకు ఏ ఓవర్ రైడ్ మెథడ్ అనేది ఇచ్చుకోవాలనేది మనం ఇక్కడ వెన్ అనే మెథడ్ అనేది యూజ్ చేసి రిటర్న్ వాల్యూస్ పాస్ చేస్తాము. లైక్ ప్రీవియస్ వీడియోస్లో మనము ఇక్కడ ఓవర్ రైడ్ అనే మెథడ్ ఇక్కడ రాసి రిటర్న్ వాల్యూస్ అనేది అయితే పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు మాకిటోలో డైరెక్ట్గా మాకిటో అనే ఫ్రేమ్వర్క్లో మనకు వెన్ అనే మెథడ్ అనేది అయితే ఉంది. వెన్ మెథడ్తో డేటా సర్వీస్ మాక్ అనే ఇక్కడ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాం కదా, @మాక్ అనే యాంటేషన్ యూజ్ చేసి ఆ వేరియబుల్ నేమ్తో అందులో ఉన్న మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. కాల్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఇంప్లిమెంటేషన్ క్లాస్‌కెళ్ళి ఆ ఓవర్ రైడ్ మెథడ్‌ని మనకు తెచ్చిపెడతాది. ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా సర్వీస్ మాక్ అనే వేరియబుల్ నేమ్‌తో కాల్ చేస్తే రిట్రైవ్ ఆల్ డేటా అనేది మెథడ్‌ని కాల్ చేస్తే మనము రిటర్న్ వాల్యూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దెన్ రిటర్న్ న్యూ ఇంట్ అరే 1, 2, 3, 4 అనే వాల్యూస్ అంటే అరే వాల్యూస్ మనం ఇక్కడ డైరెక్ట్‌గా పాస్ చేస్తున్నాం. డైరెక్ట్‌గా ఇక్కడ పాస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్‌లో మనం ఇక్కడ ప్రతి టెస్ట్ కేస్‌కి ప్రతి ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఓవర్ రైడ్ మెథడ్స్ అనేదైతే చేసుకున్నాము. ఈ విధంగా రాసుకోవడం బెటరా? మనకు ఈ విధంగా రాసుకోవడం బెటరా? ఎనీవే ఇదే మనకు బెటర్ కదా! మాకిటో యూజ్ చేస్తున్నాం కాబట్టి మాకిటో ఫ్రేమ్వర్క్ ఉంది కాబట్టి ఈ విధంగా మనం సింపుల్‌గా మెన్ మెథడ్ యూజ్ చేసి ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేస్తే దెన్ రిటర్న్ వాల్యూస్ మనం ఏదైతే పాస్ చేస్తామో, ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ అరే వాల్యూస్ మనం ఇక్కడ పాస్ చేసాము. తర్వాత అసెట్ ఈక్వల్స్ వచ్చేసి అసెట్ ఈక్వల్ ఇక్కడ ప్రీవియస్ వీడియోస్‌లో చూసుకున్నట్లయితే ప్రతి టెస్ట్ కేస్‌కి మనము ఒక యాక్చువల్ వాల్యూలో స్టోర్ చేసాము. ఎక్స్‌పెక్టెడ్ వాల్యూని ఎక్స్‌పెక్టెడ్ వాల్యూలో స్టోర్ చేసి ఆ వాల్యూస్ అనేది ఇక్కడ అసెట్ ఈక్వల్స్‌లో పాస్ చేసాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే డైరెక్ట్‌గా అసెట్ ఈక్వల్స్‌లో నేను 10 వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్ వాల్యూ వచ్చేసి బిజినెస్ డాట్ క్యాలిక్యులేట్ సమ్ డేటా సర్వీస్ మనం ఏదైతే ఆబ్జెక్ట్‌గా ఇక్కడ ఇంజెక్ట్ మార్క్స్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్‌తో నేను అందులో ఉన్న మెథడ్ ఏదైతే మనం మెథడ్‌ని టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. అది వచ్చిన యాక్చువల్ వాల్యూని ఎక్స్‌పెక్టెడ్ వాల్యూతో కంపేర్ చేసుకొని మనకు టెస్ట్ కేస్ పాస్ అయితే పాస్ అవుతది. లేదైతే లేదు. అండ్ ముందు మనము ఇక్కడ ఈ సమ్ డేటా సర్వీస్ అనేదైతే మాక్ అనే వేరియబుల్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా @మాక్ అని. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్‌తో మనం సెట్ చేయాలి కదా! అంటే డేటా రిటర్న్ ఏదైతే వస్తుందో ఆ డేటాని మనం సెట్ చేయాలి సమ్ డేటా సర్వీస్. మనం ఇక్కడ లాజిక్‌లో చూసుకున్నట్టయితే బిజినెస్ ఐఎంపీఎల్ క్లాస్‌లో ఇక్కడ మనం సమ్ డేటా సర్వీస్ డాట్ రిట్రైవ్ ఆల్ డేటా అనే మెథడ్‌ని కాల్ చేసి సెట్ చేస్తున్నాము. ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. సెట్ మెథడ్ అనేదైతే ఉంది. ఈ సెట్ మెథడ్‌ని మనము ఇక్కడ బిజినెస్ ఐఎంపీఎల్ మాక్ టెస్ట్‌లో సెట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి టెస్ట్ కేస్‌కి సెట్ చేయాలి కాబట్టి సింపుల్‌గా నేను బిఫోర్ ఈచ్ అంటే ఈ టెస్ట్ కేస్ రన్ అయ్యే ముందు మనకు ఈ బిఫోర్ ఈచ్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలి. బిఫోర్ ఈచ్ అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసినామో ఆ ఆబ్జెక్ట్‌తో డేటా అనేదైతే సెట్ చేస్తున్నామో ఏదైతే రిటర్న్ వాల్యూస్ వస్తుందో ఆ రిటర్న్ వాల్యూస్‌ని సెట్ చేసి ఆ ఆబ్జెక్ట్‌కి సెట్ చేసిన తర్వాత ఆ మెథడ్‌ని అనేది కాల్ చేస్తది. బిజినెస్ డాట్ క్యాలిక్యులేట్ సమ్ డేటా సర్వీస్. ప్రతి టెస్ట్ కేస్‌కి మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. బిఫోర్ ఈచ్ అనే యాంటేషన్ యూజ్ చేస్తే ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇది తీసుకుంటుంది, ఎగ్జిక్యూట్ అవుతది. మళ్ళీ ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఈ టెస్ట్ కేస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. లైక్ ఈ బిఫోర్ ఈచ్ అనే మెథడ్‌ని ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతది. ఈ విధంగా మనము ఓవరాల్‌గా మనం ఇక్కడ బిఫోర్ ఈచ్ అనే యాంటేషన్ యూజ్ చేసి రాసుకున్నాము. బిఫోర్ ఈచ్ అంటే ప్రతి టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి ఇది రన్ అవ్వాలి అనేది అంటే సెట్ చేయాలనేసి మనం పెట్టుకున్నాము. బిఫోర్ ఈచ్ అనే యాంటేషన్ ఈ విధంగా వర్క్ అవుతది. సింపుల్‌గా మనము రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకి అయితే వచ్చేసేయండి. రన్ యాజ్‌లోకి వచ్చేసి JUnit టెస్ట్ కేస్ అనేదైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు రన్స్ 3/3 బిజినెస్ ఐఎంపీఎల్ మాక్ టెస్ట్ 3 టెస్ట్ కేసెస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయ్యాయి.
చూడండి మనకు ఎంత క్లియర్‌గా ఉందో ఎగ్జిక్యూట్ చేశాము. మనం ఎంత క్లియర్‌గా టెస్ట్ కేసెస్ రాసుకున్నాము. ఇక్కడ సింపుల్‌గా అంనోటేషన్ యూజ్ చేసినాము. ఇంజెక్ట్ మార్క్స్, మార్క్ బిఫోర్ ఈచ్ అంనోటేషన్ యూజ్ చేసినాము. సింపుల్‌గా ఒక టెస్ట్ కేసెస్ ఒక 2, 3 లైన్స్‌లో మనకి ఎగ్జిక్యూట్ అయితే రాసేసుకున్నాము. అదే ప్రీవియస్ వీడియోస్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనము. ప్రతి క్లాస్‌ని ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ప్రతి టెస్ట్ కేస్‌కి ఎన్ని లైన్స్ అనేదైతే రాసుకున్నామో కదా! అందుకనేసి మనకు మాకిటో ఫ్రేమ్‌వర్క్ అనేదైతే చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఈ విధంగా అయితే మాకిటో టెస్ట్ కేసెస్ అనేదైతే రాస్తాము మాకిటో ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి. ఇది ఫ్రెండ్స్, మీకు ఇంకా ఈ వీడియోస్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఇస్తాను. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ నేను ఏదైతే టెస్ట్ కేసెస్ ప్రాజెక్ట్ రాశానో అది మీకు గిటబ్‌లో పుష్ చేసి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు క్లోన్ చేసుకొని ఒకసారి ఇంపోర్ట్ చేసుకొని చెక్ చేయండి. ప్రాజెక్ట్ అంటే ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాసినాము, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అండ్ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఈజీగా వచ్చేస్తది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.